अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। चांद रात मुबारक। లాస్ట్ ఇయర్ చాంద్ ఆయిషా బాగా మనకి చాలా క్లియర్ గా కనిపించింది. ఈసారి అసలు లేదు. చందమామ అటు కనిపించాడు, ఇటు వస్తాడు. స్టార్ అయితే ఇటు ఉంది. కాబట్టి ఈరోజు ఫస్ట్ రోజాకి నేను సేమియా ముజఫర్ చేయబోతున్నాను. దీన్ని మంచిగా ఆయిషా రోస్ట్ చేయాలి, ఫ్రై చేసుకుందాం. ఇది బాదం పలుకులు. ఇలా కోవా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముజఫర్లో. మా సిద్ధు పాపం లోపల వేరే పని మీద వెళ్ళాడు కాబట్టి నేనే వేసేస్తున్నా. దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. చికెన్ దాల్చా చేస్తున్నాను అనమాట ఈరోజు బగారా రైస్లోకి. ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి ఈ సబ్జా వాటర్ అనేది చాలా 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 మంచిది హెల్త్ వైజ్. ఆయిషా చేతులతో చేసిన పైనాపిల్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. హార్డ్ బాక్స్ లో నుండి నాకు ఇష్టమైన పైనాపిల్ రావట్లేదు. రావట్లేదే. మా వారు తరావీ నమాజులు చదువుకొని వచ్చారని ముగ్గురు పిల్లలు కలిసి కాళ్ళకి చక్కగా మసాజ్ చేస్తున్న గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అస్సలాం వాలేకుం रहमतुल्लाहि वबरकातुहू। చాంద్ రాత్ ముబారక్. లాస్ట్ ఇయర్ చాంద్ ఆయిషా బాగా మనకి చాలా క్లియర్ గా కనిపించింది. ఈసారి అసలు లేదు. మేము ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెతుకుతూనే ఉన్నాము. కానీ సైరన్ అయితే సైరన్ వినిపించింది. రేపటి నుంచి అయితే స్టార్ట్. ఫస్ట్ రోజా ముబారక్. మీకు కూడా ముబారక్. సైరన్ సైరన్. సలాం రహమతుల్లాహి వబరకాతుహూ. చాంద్ రాత్ ముబారక్. మా వారు షూట్ లో ఉన్నారు. సైరన్ కూడా సైరన్. మా వారు సైరన్ ఇందాక కూడా వచ్చింది. చాలా మసీద్లు ఉంటాయి కదా, ఇప్పుడు వేరే మసీద్ది వచ్చింది. మా వారు షూట్ లో ఉన్నారు. ఇంకా 1 అవర్ పడుతుంది ఇంటికి రావడానికి. మా మీట్ ట్యూషన్లో ఉంది. మా అబ్దుల్ బాక్సింగ్ క్లాస్లో ఉన్నాడు. వాళ్ళందరూ వచ్చాక మళ్ళీ మీట్ అవ్వాలి మేము. ఇప్పుడైతే అసలు టైం 7 అయిపోయింది. కానీ లాస్ట్ ఇయర్ బాగా కనిపించింది. ఇప్పుడు మా మమ్మీ అత్త ఇద్దరు చాంద్ వచ్చే వరకు ఇక్కడే చూసుకొని ఉంటారన్నమాట. పని అంతా కామ్ ధందా మానేసి. అవునా? ఎస్, అలాగే డూప్లికేట్ పెట్టుకోవాలి ఇప్పుడు. అలా అయితే ఎక్కడో మబ్బుల్లో ఆకాశంలో స్టార్స్ అయితే ఉన్నాయి, చంద్రుడు కనిపించట్లేదు. చందమామ అటు కనిపించాడు, ఇటు వస్తాడు. స్టార్ అయితే ఇటు ఉంది. స్టార్ అయితే ఇటు ఉంది, ఇటు స్టార్స్ లేవు ఈసారి. మీరందరు పాడండి. చందమామ రావి, జాబిల్లి రావి, కొండెక్కి రావి, పూలు యుఎస్ నుండి రావే. అవునవును, మనకు వచ్చిన తర్వాత యుఎస్ లో వస్తుంది కాబట్టి. చాంద్ రాత్ ముబారక్. పహిలా రోజా ముబారక్. ఈసారి మనం నలుగురమే ఉన్నాం ఇక్కడ, పిల్లలు ఎవరు లేరు. వస్తారు కాసేపట్లో వస్తారు. ఇప్పటికైతే అయితే వెళ్ళిపోవడమే, ఇంకా అయిపోయింది, టైం అయితే అయిపోయింది. మస్జిద్ నుండి మళ్ళీ సైరన్. వన్స్ అగైన్ అందరికీ చాంద్ రాత్ ముబారక్. రంజాన్ మొదటి రోజా, ఫస్ట్ రోజా కాబట్టి రంజాన్ అనగానే ఏం గుర్తుకొస్తుంది ఎవరికైనా? సేమియాలు. కాబట్టి ఈరోజు ఫస్ట్ రోజాకి నేను సేమియా ముజఫర్ చేయబోతున్నాను. మా సిద్ధు చక్కగా స్టవ్ని రెడీ చేసేస్తున్నాడు. అది చిన్న మంట పెట్టి, ఇది డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి అనమాట. చిన్నగా, చాలా స్లో. ఓకేనా? ఓకే. దీంట్లో నాకు నెయ్యి కావాలి. ఈరోజు మా కరీం, మా ఫాతిమా బయట వర్క్ ఉండి పాప మార్నింగ్ అనగా వెళ్ళారు. ఇంకా వర్క్ వాళ్ళది పూర్తి కాలేదంట. ఈరోజు నాకు సిద్ధు చాలా హెల్ప్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరు మిస్ అయ్యారు కాబట్టి మార్నింగే మేమందరం సహర్ చేసుకుని రోజా స్టార్ట్ చేస్తాం. మా ఆయిషా కూడా పని ఉంది అని తెలియగానే పాపం చక్కగా రంజాన్ మంత్ అంటే ఇక్కడే నేను ఫోన్ చేయకుండానే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆయిషా. ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, వచ్చేస్తుంది పాపం టక్ టక్ మని. దీంట్లో గరిటె తీసుకొస్తాను. నెయ్యి తీసుకొచ్చేసాడు ఆల్రెడీ తను.
ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట, అన్నీ తెచ్చుకొని ఇది వేడయింది. ఇందులో నెయ్యి వేసేసుకొని సేమియాలను ఫ్రై చేసుకుందాం. నెయ్యిలో సేమియాలు మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్లో కూడా నెయ్యి వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. స్వీట్ అనగానే తెలుసు కదా, నెయ్యి అనేది ఎంత తక్కువ వేసుకున్నా ఓకే, ఎక్కువ వేసుకున్నా ఓకే, ఓవర్గా వేసుకున్నా ఓకే. ఎందుకంటే నెయ్యి అనేది అంత టేస్ట్ని ఇస్తుంది కాబట్టి. అందులో కూడా కొంచెం ఎంత సేమియాలు ఎక్కువ ఉన్నాయి కదా, చాలు. ఇప్పుడు సేమియాలు తెచ్చేసుకో సిద్ధి. ఈ నెయ్యి అయితే కమ్మని వాసన వస్తుంది. ఆయిషాకి ఎందుకంటున్నానంటే ఆయిషానే తెప్పించింది రాజమండ్రి నుండి. కానీ రాజమండ్రి నుండి చాలా మాకు ఈ నెయ్యే నచ్చిద్ది, మళ్ళీ వేరే నెయ్యి నచ్చదు. చాలా బాగుంది. వేసేద్దాం. అది ఇంకా ఉన్నాయి, తీసుకొచ్చేయండి. నాకు సేమియాలు తీసుకొచ్చేయాలి, అన్నీ ఉన్నాయి అన్నీ. దీన్ని మంచిగా ఆయిషా రోస్ట్ చేయాలి, ఫ్రై చేసుకుందాం. ఇది బాదం పలుకులు. మా కరీము మొన్న తీసుకొచ్చాడనమాట. అక్క బాదంని ఈ రంజాన్ మంత్లో ఏం కట్ చేసుకుంటావులే కూర్చొని అని చెప్పి తీసుకొచ్చాడు. మా వారు ఈరోజు షూట్లో ఉన్నారు. జడ్జి గెటప్పే క్యాజీ, జడ్జే లాయరే? జడ్జ్ క్లియర్ నహీ హై వీడియో. మా వారు, మా ఫాతిమా కూడా ఫోన్ చేసేస్తుంది, ఏదో అర్జెంట్ పని ఉందనుకుంటా. ఫాతు అని వచ్చింది చూడండి, ఫాతిమా కూడా ఫోన్ చేస్తుంది. ఇక్కడ మా వారు షూట్లో ఉన్నారు. ఎప్పుడు వస్తున్నారు? ఇంకా టైం పడుతుంది. సరే, మీరు వచ్చే వరకు నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను. ఓకే. పాలు వేడవని అసలే తీసుకొచ్చి, పంచదార, సేమియాలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇలా రెడ్గా అవ్వాలన్నమాట. వెరీ గుడ్. చిక్కటి పాలు ఇక్కడ కింద పెట్టేసిద్దు. ఈ పాలల్లో మనం కోవా వేసుకుందాం ఆయిషా. మళ్ళీ వేరే సిద్ధు అంతా ఇదేనా కోవా? 2, 3, 4, 5, 6, 7, 10 కదా. ఇప్పుడు మెత్తగా అవుతుంది అన్నమాట. వేడి పాలల్లో, చిక్కడి పాలల్లో కోవా ఇలా వేసేసుకుంటే కాస్త సాఫ్ట్గా అవుతుంది అని నాకు ఒకానొక టైంలో మా ఆయిషా చెప్పిందనమాట. మా ఆయిషా చక్కగా ఫోన్ తోటి తను కూడా వీడియో నన్ను క్యాప్చర్ చేస్తుంది. థ్యాంక్ యూ ఆయిషా. ఇలా కోవా వేసేసుకుంటే ఇది అప్పటి వరకు కొంచెం మెల్ట్ అవుతుంది. ఆయిషా నువ్వు ఒక్కసారి సేమియాలను కలిపి ఆ పక్కన డ్రై ఫ్రూట్స్ని కూడా ఒకసారి కలిపి. ఇలా కోవా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముజఫర్లో. కొద్దిగా చేసుకునేలాగైతే ఇంట్లోని కోవా రెడీ చేసేసుకొని మనం మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి బయట నుండి తెప్పించామన్నమాట. ఇంట్లో చేసుకోవడం అంటే కోవా అంటే అదేనండి, పాల మీగడ. మా డిఓపి నన్ను సీరియస్గా చూస్తున్నాడు. ఎందుకు? ఇక్కడ సౌండ్ వస్తుందని. అవును, నేను చేస్తుంటే నువ్వు టక్కటక్క కానీ కలుపు. డిఓపి చూస్తే చూసిండు దుర్గాప్రసాద్, ఎందుకంటే మరి కలపకపోతే అది మాడిపోతుంది. ఇలా మంచిగా వేసేసుకొని
ఆయుష నువ్వు విస్కర్ తీసుకొచ్చి ఇది కొంచెం విస్క్ చేసేస్తావా? చేస్తాను. మనకి మంచి బడా లేలికే అతురుకో మంచిగా కలుస్తుంది మన బాహుబలి విస్కర్ మాట ఇది కూడా. కదా. ఓకే, మిగతా నువ్వు వేసి అది విస్క్ చేసే, ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. మంచిగా నేతిలో అయితే బాగా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో పంచదార వేసేసుకుందాం ముందుగా. ఈ పంచదార చాలా బరువుగా, మా సిద్ధు పాపం లోపల వేరే పని మీద వెళ్ళాడు కాబట్టి నేనే వేసేస్తున్నా. ఆ తర్వాత షుగర్ చూసుకొని ఈ షుగర్ ఒకసారి కలిపేసుకొని, మా ఆయుష చక్కగా విస్కర్ తోటి మంచిగా కోవా అంత చిక్కటి పాలల్లో అయితే కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్, ఇది తెలుసు కదా, ఇది హెల్త్ వైజ్ కూడా మంచిది, స్వీట్స్లలో సువాసన కూడా బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు సిద్ధు నువ్వు ఆ మిల్క్ని ఇందులో ఒకేసారి కాకుండా నెమ్మదిగా వెయ్యి, రౌండ్గా తిప్పుతూ వెయ్యి. నువ్వు ఎక్కడ వేస్తే ఆ టైపు నువ్వు కలుపుతా. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు. ఇక్కడ ఇది కూడా రెడీగా అయిపోయింది. ఇది కూడా లాస్ట్లో వేసేసి మనం కలిపేసుకుందాం. మా అబ్దుల్ చక్కగా బిస్మిల్లా బేటా, బిస్మిల్లా. అంత బరువుగా ఉందండి. ఇలా నెయ్యితో పాటు మనం మంచిగా अब्दुल पकड़ो, मैं अंदर का निकालता हूँ. ऐसा कर, ऐसा से डाइसर हम दो ऐसा. ओके ओके. దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. మామూలుగా ఇందులో మనం కలర్ వేసుకోవాలి, అంటే కలర్ఫుల్గా కనిపించడానికి. కానీ ఈరోజు నేను కలర్ని వేయటం లేదు. మా సిద్ధు చక్కగా ఓకే. ఇప్పుడు ఇందులో నేను చికెన్ దాల్చా చేస్తున్నాను అనమాట ఈరోజు బగారా రైస్లోకి. ఇందులో ఆయిల్ వేసేయాలి. చికెన్ దాల్చా పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి బగారా రైస్లోకి చికెన్ దాల్చా చేస్తున్నాను.
టైం ఫస్ట్ రోజుకి టైం కొంచెం కన్ఫ్యూజ్లా ఉంటుంది కదా ఆయిషా. తొందరగా అయిపోతుంది. తర్వాత నుండి మనకి టైం కరెక్ట్గా సెట్ అయిపోద్ది. అవును, కొంచెం అలవాటు అయ్యేవారు. ఇప్పటికే 5 అయిపోయింది టైము. అయిపోద్ది, కంగారు ఏం లేదు. మనకు 6 వరకు రెడీ అయితే చాలు. ఇక్కడ చికెన్ దాల్చా మంచిగా అవుతుంది. ఇప్పుడే మా సిద్ధు అక్కడ చూపిస్తాను, బటర్ మిల్క్ నేను తెప్పించాను అనమాట. మంచిగా స్కూటర్ మీద వెళ్ళి చక్కగా తను తీసుకొచ్చేసాడు. ఈ బటర్ మిల్క్స్ని కూడా మనం ఈరోజు మస్జిద్కి ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి ఇవ్వబోతున్నాం అనమాట. ఇవిని ఇప్పుడు అది ప్యాక్ చేసేద్దాం. స్వీట్ ప్యాక్ చేసేద్దాం. మన సేమియా ముజఫర్. ఈ రంజాన్ అనగానే తెలిసిందే కదండి, సేమియా మనకి మంచిగా గుర్తుకొచ్చేసేది. ఈరోజు ఫాస్టింగ్ ఉండేవాళ్ళు మంచిగా ఈ సేమియాలని ఎంజాయ్ చేస్తారు అనే ఉద్దేశంతో చేసాము. మా ఇంట్లో అయితే అందరికీ చాలా చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో అందరికీ ఇష్టం కాబట్టి బయట కూడా అందరికీ ఇష్టం ఉంటుంది కదా ఆయిషా. ఉండరు, తింటారు. ఇందులో నేను కిస్మిస్, జీడిపప్పు, ఇంకా బాదం అంతే వేసాను. ఆయిషా, నీకు ముజఫర్ అంటే ఇష్టమేనా? తనకి స్వీట్స్ అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు. తింటాను కానీ స్వీట్స్ ఎక్కువగా కాదు. ఇది తింటావా లేదా? తింటారు కదా, ఏది మనం వద్దు అనకూడదు. అవును, అది నేను ఇంత, అది కూడా ఆయిషాని ఇంత ప్రేమగా చేసింది. అంత ప్రేమగా వండినప్పుడు ఏదైనా సరే తినాల్సిందే. స్వీట్ వదిలి చేశాక టేస్ట్ కూడా చూస్తాను నేను, టేస్ట్ చూడకుండా ఉండను. ఎస్, ఇప్పుడు ఫాస్టింగ్లో ఉంది కాబట్టి తను చూడలేదు. ఈరోజు టేస్ట్ ఎవరు చూసారో తెలుసా? మా సిద్ధు టేస్ట్ ఈరోజు చూసిన మా జడ్జి మాట. మా సిద్ధు ఈరోజు చక్కగా ఈ సేమియాలు అవన్నీ కూడా మా సిద్ధు ఈరోజు షాపింగ్ చేసి తీసుకొచ్చాడు. కరీము, మా ఫాతిమా బయట వర్క్లో ఉన్నారు కాబట్టి తను చక్కగా తీసుకొచ్చాడు. సిద్ధు, థ్యాంక్ యూ మరొక్కసారి. నీకు ఎప్పుడెప్పుడు గుర్తుకొచ్చినా నీకు చెప్తూనే ఉంటాను థ్యాంక్ యూ. ఇక్కడ పెట్టి మళ్ళీ కొంచెం పైన కూడా అలా వేసుకుందాము. మనకి ఫాస్టింగ్ ఉండే వాళ్ళందరికీ మరి సరిపోవాలి కదా, కాబట్టి మా సిద్ధు ఎక్కడ పాడేస్తాను. నిజంగా పడింది సిద్ధు. ఎస్,
యా ఇప్పుడు ఇవన్నీ కూడా ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి పంపించేయాలి. నాకు దాని మూతలు మనం చక్కగా ప్యాక్ చేసేద్దాం. ఇలాగే నా ప్రసిద్ధు ఇలా కదా, ఇలాగా ఓకే. మంచిగా వేడిగా ఎస్ करीम वाला अब्बाई नु తీసుకెళ్ళి మస్జిద్ మే రోజదారంకు డిస్ట్రిబ్యూట్ కర్దాలి. ఓకే ఈరోజు ఇంట్లో ప్రస్తుతం మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయారు. పాపం తను ఉన్నాడు. నీకు ట్యూషన్ టైం అవుతుంది కదా, నువ్వు ఇఫ్తార్ యా कर लेते ट्यूशन में कर लेके जाते हैं. ओके ये मस्जिद में फर्स्ट देके आ जाओ. ఓకే థ్యాంక్ యూ రిహాన్. ఇక్కడ చికెన్ దాల్చా అయితే రెడీ అయిపోతుంది. కొంచెం బాగా ఉడకాలి. తర్వాత మన లోపలికి రండి. లోపల నేను ఆల్రెడీ రైస్ కుక్కర్లో బగారా రైస్ వండేసానంటే ఇప్పుడే వేసాను అనమాట. ఇక్కడ అందరూ పాపం తలా ఒక పని చేసేస్తున్నారు. ఇక్కడ రైస్ కుక్కర్లో బగారా రైస్ అవుతుంది, ఇంకా బాగా అవ్వాలి. ఎస్. తర్వాత ఇక్కడ ఆయిషాని చూపిద్దాం. ఆయిషా నీ వర్క్ ఏంట్రా? సబ్జాని ఇలా నానబెట్టేస్తే ఒక స్పూన్ ఇవ్వరా నాకు. ఇందులో రూఅబ్జా చేయడానికి మాట, అంటే ఇందులో నిమ్మకాయ రసం, రూఅబ్జా, షుగర్. కానీ నాకు షుగర్ కలపకుండానే తీసేసుకుంటాను ఆయిషా నేను. ఓకే డన్. ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి ఈ సబ్జా వాటర్ అనేది చాలా 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 మంచిది హెల్త్ వైజ్. మాకు రంజాన్ మంత్ అంతా ఈ సబ్జా వాటర్ ఉంటుంది. ఈరోజు రూఅబ్జా కలిపితే రేపు సుగంధి కలుపుకుంటాము. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది ఇందులో. ఇది ఫాస్ట్గా కూడా నానిపోతుంది. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే చాలన్నమాట. ఇక్కడ ఆయిషా ఎవరి కోసమో అడుగుదామా? ఎవరి కోసం పైనాపిల్ ఫ్రై? ఫ్రై మా వదిన కోసమే. మా వదిన పాపం తినేవి ఏమి ఉండదు, చాలా తక్కువ ఐటమ్స్. కాబట్టి నా కోసం ఆయిషా చేతులతో చేసిన పైనాపిల్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. చాలా సాఫ్ట్గా చేస్తుంది తను, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఆయిషా. యా ఇదేంటి ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టేశారు, ఇది కూడా ఫ్రై చేయాలి. ఓకే పిల్లల కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా రెడీగా ఉన్నాయి. అది ఫ్రై చేసేద్దామా ఇప్పుడే? అదేలే ఫ్రై చేయాలి. ఈరోజు చాలామంది మిస్ అయ్యారు. వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలియదు. ఎప్పుడు కూడా మా వారు కూడా ఉండి అన్నీ ఏదో ఒకటి సాయం చేస్తూ ఉండేవారు. తర్వాత ప్రసాద్ కూడా ఉండేవాడు. కానీ ప్రసాద్ మా వారు ఇద్దరు షూట్లో ఉన్నారు. ఫాతిమా కరీం ఇద్దరు బయట వర్క్ మీద ఉన్నారు. మా బాబు అబ్దులు మీఠీ ఇద్దరు కలిసి ట్యూషన్లో ఉన్నారు. ఇంకా ఆయిషా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇఫ్తార్ అయ్యాక వీళ్ళిద్దరు కూడా ట్యూషన్కి వెళ్ళిపోతారు. తను నా ముఖం చూస్తుంది ట్యూషన్ అనగానే, నీకు ట్యూషన్ లేదులే, నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే మీ అమ్మ చెప్పిన పనులు నీకు ఇంట్లో ఉంటాయి కాబట్టి. అయిపోయినాయి. ఎస్. చికెన్ దాల్చా అనేది చాలా అంటే చాలా టేస్ట్గా, బగారా రైస్లకి చాలా అంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఎస్ చికెన్ దాల్చా.
మా కరీం మా ఫాతిమా ఇద్దరు కూడా కరెక్ట్ టైంకి అయితే ఇక్కడ వచ్చేసారు. ఓకే ఆయిష ఇది నీ దగ్గర పెట్టుకో. ఆయిషా ఈ జనంలోనే నువ్వు తీయాలి. నువ్వు ఆయిషా వేడి హార్డ్ బాక్స్ లో నుండి నాకు ఇష్టమైన పైనాపిల్ రావట్లేదు. ఇలా ఇచ్చి నేను ఓపెన్ చేస్తాను. ఇంకా ఇది ఓపెన్ చేసినట్టే నేను తిన్నా. ఇప్పటివరకు మా ఫాతిమా ట్రై చేసింది రాలేదు. నాకు వచ్చింది ఫ్రెండ్స్, నేనే కావాలని బంద్ చేసామని. ఇదేంటి ఆయిషా ఈ పైనాపిల్ ఎలాగా నిజంగా తిరుగుతుంది 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 కానీ రావట్లేదే. కరీమమ్మ ఫీలింగ్ ఏంటంటే నీ మొక్కలు నాకు ఇవ్వ. నా పైనాపిల్ ఇరుక్కుంది. రావట్లేదే. అవ్వట్లేదు ఫ్రెండ్స్. అలా పెట్టావేంటి ఆయిషా? ఓకే కాదు ఆయిష ఎందుకు నవ్వుతుందంటే వదిన ఇంట్లో ఉన్న అన్నిట్లో నువ్వు అదే తింటావు, నీదే హాట్ బాక్స్ లో ఇరుక్కుపోయి రావట్లేదు. ఫైనల్లీ పైనాపిల్ది నా కోసం ఓపెన్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇష్టమైన పైనాపిల్ కాబట్టి ఎస్. ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఖట్ట అయితే నెక్స్ట్ లెవెల్. మా అమ్మ ఇప్పటివరకు అంత బాగా చేసి ఉండదు అసలు. అంత అదేంటిది ఎప్పుడు చేసలేనా? ఈ రోజు ఎంత బాగుందా? అంటే అన్నిటికన్నా ఇప్పుడు ఇంకా బాగుందని. 25 years నుంచి ఇదే తిన్నావు నువ్వు. ఆహా అంటే ఇప్పుడు పాపం తను బయట వర్క్ అంతా చేసుకుని వచ్చింది కదా, ఫాస్టింగ్ ఒకటి ఉంది కదా, అందుకని ఇప్పుడు మనకి ఫుడ్ రుచి తెలియాలంటే ఆకలితో ఉన్నప్పుడే ఫుడ్ రుచి తెలుస్తుంది. అది ఎలా ఉన్నా సరే మనకి చాలా అమృతంలా అనిపిస్తుంది. అంటే ఆకలితో ఉన్నప్పుడు తినాలన్నమాట. అందుకే నీకు చాలా బాగుంది కదా. నీకు ఏదైనా ఒక ట్రే ఇవ్వనా, దాని మీద పెట్టుకుని తింటావా? నీకు ఒక మంచి ఐడియా ఇస్తాను. ఇక్కడ ఒక విషయం తెలుసా, ఇప్పుడే ఆయిషా ప్లేట్లో చూపించండి. ఆయిషాకి అది 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 పట్టుకుని చూపించి చెక్క. ఇది రాకూడదు అనుకుంటూ వేసాను, ఇదే వచ్చింది. తను ఎప్పుడు కూడా బిర్యానీ కానీ పలావ్ కానీ వేసుకునేటప్పుడు ఆ చెక్క అంటే తనకి అస్సలు ఇష్టం ఉండదు అనమాట. అది రాకూడదు నా ప్లేట్లోకి అస్సలు రాకూడదు అని ఎప్పుడు అనుకుంటూ వేసుకుంటది. ఇప్పుడు కూడా అలాగే అనుకున్నా వచ్చేసి. అయితే నువ్వు అంటే ఇష్టం కాబట్టి ఆ చెక్క నీ దాంట్లోనే వస్తుంది అనమాట. ఆయిషా చెప్పినట్టుగానే కాదు, తను బాగా చేసింది. తను అన్నీ నేను నోట్లో పెట్టుకోగానే అన్నాను. అంటే అలా అంటున్నావు ఏంటి అంటే కొంచెం పుల్లగా ఉంది అంతే. ఇది తీయగా లేదు, పుల్లగా ఉంది. కానీ నువ్వు చాలా బాగా చేసావు. ఇది పుల్లగా ఉంది కాబట్టి నోరు అలా నేనేం చేయలేను. అది నా సుజాత చక్కగా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వేడివేడిగా చేసింది. ఫాతిమాకి ఇష్టం. కానీ అన్నిట్లో ఇక్కడ మా ఫాతిమా గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఏంటంటే ఇక్కడ ఇది ఎంజాయ్ చేసి మా ఫాతిమా రాణి ఏం చేస్తుందంటే నైట్ తరావీ నమాజులు అయ్యాక ఫోన్ ఆన్ చేస్తుంది. ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి, ఏ ఏ హోటల్స్లో ఏమేమి రాత్రి హలీం స్పెషల్గా తెప్పించుకొని. ఎలా ఉందిరా రాత్రి హలీం? నచ్చలేదా? అలా కాదు, ఇక్కడ నుంచి మనం పంపిస్తాం కదా, అవి నచ్చుతాయి. నచ్చదు వీళ్ళకి. మా వారు షూటింగ్ నుండి షూటింగ్ అయిపోగానే నమాజ్కి తరావీ నమాజ్ చదువుకొని ఇప్పుడే ఇంటికి. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू जी. आप मेरे लिए क्या लाए? ఐస్ క్రీమ్. ముజే మాలూమ్, నాకు చాలా ఇష్టం అని మా వారు నా కోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. మా అబ్దులు మా వారు ఇద్దరు వెళ్ళారనమాట నమాజ్కి.
అయితే ఇప్పుడు మా వారికి నేను వండిన ఈరోజు మా వారికి మటన్ ఇష్టమని నేను ఇది ఆఫ్టర్నూనే చేశాను. ఆ మటన్ గోంగూర అనమాట. ఇప్పుడు ఈ బగారా రైస్ రెడీయా పెట్టేనా? మా వారు తరావీ నమాజులు చదువుకొని వచ్చారని ముగ్గురు పిల్లలు కలిసి కాళ్ళకి చక్కగా మసాజ్ చేస్తున్న గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్. సూపర్. నేను అబ్జర్వ్ చేస్తున్నా ఫ్రెండ్స్. నా కాళ్ళకి, ఎస్, మీ కాళ్ళు వెనకాల ఉన్నాయి కాబట్టి. నా కాళ్ళు వెనకాల. మీటి గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్. ఆహా, ఏం రిలాక్స్ అవుతున్నారు. వావ్, నా లెగ్స్కి కూడా. మీటి దీది. See guys.